అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చించబడిన నామంలో ఈ యొక్క సమయంలో ప్రభా మీ పాసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన ప్రభా, మీరు పరిశుద్ధుడవు తండ్రి, నీతిమంతుడవు, మహాగణుడు, మహోన్నతుడు తండ్రి, నిత్య నివాసమైన దేవుడుగా మాకున్నందుకే మీకు వందనాలు. ఉన్నవాడోగా అనువాడోగా తండ్రి, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చి దేవుడుగా, నిబంధనను స్థిరపరచువాడోగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా తండ్రి, జీవం గల దేవుడుగా తండ్రి, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా తండ్రి, మమ్మల్ని చూచుచున్న దేవుడుగా తండ్రి, మా పక్షంగా కార్యములు సఫలం చేసే దేవుడుగా తండ్రి, మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడుగా, జీవం గల దేవుడుగా తండ్రి, మాకు మీరు దొరికినందుకే మీకు స్తోత్రం. సమయంలో ప్రభా తండ్రి, మరి మేము మీ యొక్క సన్నిధికి వస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి ప్రభా. మీ దాసరాలని సిల్వచాటును మరుగుపరచండి తండ్రి. మీ యొక్క తలంపులను గ్రహించండి. ఏ ఉద్దేశంతోనైతే ప్రభా మరి యొక్క వాక్యం కొరకు నిలబెట్టారో ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చుకొని నమ్మదైన ప్రభా మా ఆత్మీయ జీవితాలు మీ యొక్క వాక్య వెలుగులో సరి చేసుకుంటూ ముందుకు సాగటానికి కొరకు మీరే నడిపించవలసిందిగా వేడుకుంటున్నా తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నా పరిశుద్ధమైన ప్రభా. మరి ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దర్శించండి. నమ్మదైన ప్రభా మీరే దీవించండి తండ్రి. వాళ్ళు సర్వసత్యంలోనికి రాగలిగినట్లు సహాయం చేయండి. నమ్మదైన ప్రభా, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి మీరే తాకండి. నమ్మదైన ప్రభా, మీరే వాళ్ళతో మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. మీరు వాక్యమైన దేవుడు తండ్రి ప్రభా. మీ వాక్యం మా యుద్ధకు వస్తుండగా తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా మేము గుర్చబడిన వారమే మా వ్యక్తిగత జీవితాలు తను మీ యొక్క సన్నిధిలో మేము సరి చేసుకుంటూ మీ రాకళ్ళు తన్ని మేము ఎత్తబడే గుంపులు ఉండగలిగినట్లు మాకు సహాయం చేయండి. నమ్మదైన ప్రభా, మీరే దీవించి ఆశీర్వదించి ప్రభా సమయాన్ని దీవెనకరంగా చేయవలసిందిగా వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఎంతమంది అయితే ఈ వాక్యం వింటా ఉన్నారో దయచేసి మీ యొక్క బైబిల్స్ తెరిచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం అందరం కూడా మీకా 7:15 మనం అందరం కూడా చదువుకుందాం. దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపర్తును. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపర్తును. ప్రేంగల్ తండ్రి, మరొకసారి ఈ యొక్క లేఖన భాగాలను మీ చేతులు ఎత్తి పట్టుకుంటుండగా మీరే దీవించి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని మాతో మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకునేది ఏంటిదంటే, దేవుడు మన మధ్యలో అద్భుతములను కనపరచాలని ప్రభు యొక్క కోరిక. ఈ యొక్క చివరి దినాలలో నీ ద్వారా నా ద్వారా దేవుడు తన అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా అదే దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మన దేవుడు మార్పు చెందని దేవుడు కాబట్టి ఆ యొక్క అద్భుతాలు మన ద్వారా జరిగించాలని ప్రభు యొక్క కోరిక. ఆయన యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నీ ద్వారా నా ద్వారా తన కార్యాలు. ఎందుకంటే మనము దేవుని యొక్క ఆలయం. దేవుడు నివసించే ఆలయం ఇది. దేవుడు మనల్ని మన యందు నివసిస్తూ ఈ లోకంలో ఆయన మనల్ని వెలిగించి అనేకులకు వెలుగు చూపెట్టాలనేది ప్రభు యొక్క కోరిక. నీ ద్వారా నా ద్వారా దేవుని కార్యాలు జరిగించబడాలని ప్రభు మనల్ని రక్షించుకొని కదా ఈ లోకంలో మనల్ని వెలిగించి మన ద్వారా ఈ లోకంలో చీకటిని పారద్రోలటానికి కొరకు దేవుడు మన ద్వారా తన కార్యాలు తన యొక్క జీవము మన ద్వారా ప్రవహించాలనేదే ప్రభు యొక్క చిత్తం. ఈ సమయంలో దేవుని యొక్క కార్యాలు మన ద్వారా
ఎట్లా అంటే, నేను జనులకు అద్భుతములను కనపర్తును. మన జీవితంలో మనం ఒకటి ఆలోచించాలి. మన ద్వారా దేవుని యొక్క అద్భుతాలు ఈ లోకంలో జరిగించబడాలనేది ప్రభు యొక్క కోరిక. ఒకవేళ మన జీవితంలో ఈ వాక్యం వింటున్న మనందరం కూడా కదా, చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, లేదు మనము దేవుడు మనల్ని విడిచిపెట్టినాడని, మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయని, లేకుంటే మన జీవితాల ద్వారా మనం కొన్నిసార్లు మన పాస్ట్ లైఫ్ కానీ మనం చూస్తూ వచ్చినప్పుడు, లేకపోతే ప్రజెంట్లో కూడా మనము ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంలో కూడా దేవుని యొక్క చిత్తము మన ద్వారా నెరవేర్చబడాల. కానీ మనం ఏం చేస్తూ వస్తున్నామంటే, మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మనం ఏం చేస్తూ వస్తున్నామంటే, మనము ప్రభు యొక్క చిత్తము నెరవేర్చబడకుండగా మనము మన వైపు చూసుకొని, మన యొక్క బలహీనతల వైపు చూసుకుంటూ, మన యొక్క పరిస్థితుల వైపు మనం చూసుకుంటూ మనం ఏం చేస్తూ వస్తున్నామంటే నిరాశ పడతా వస్తున్నాం. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుడు మనల్ని ఒక యూనిక్ పీస్గా చేశాడు. యూనిక్ పీస్గా దేవుడు మనల్ని చేశాడు. ఎట్లా అంటే, నీలాంటి నాలాంటి మనిషి ఇంకొకరి భూమి మీద లేరు. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ కదా, మన ఐస్ కానీ ఏది కూడా వేరే వాళ్ళకు లేదు కదా. మనకున్న డిఎన్ఏ ఇంకొకరికి లేదు. అంటే మనము ఎంతో దేవునికి మనము చాలా వాల్యుబుల్ పర్సన్స్మి. ఎందుకంటే దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనము ఎంతో దేవునికి గొప్పగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. నీ ద్వారా నా ద్వారా తన అద్భుత కార్యాలు జరిగించాలనేదే ప్రభు యొక్క కోరిక. మరి ఈ సమయంలో మనము ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావేమో కదా, ఏంటిది ప్రభు నా యొక్క జీవితంలో అద్భుతాలు చేయటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నేను ఎందుకు ఇట్లా పరిస్థితులు గుండా నేను వెళ్తా ఉన్నాను, నిరాశలో, నిస్పృహలో, కుటుంబంలో నెమ్మది లేకుండా కదా, పిల్లల ద్వారా, భర్తల ద్వారా, తర్వాత ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి ద్వారా, తర్వాత సూటిపోటి మాటల ద్వారా నువ్వు ఒకవేళ బాధల్లో ఉన్నావేమో. అదే దేవుడు నీ ద్వారా నా ద్వారా తన యొక్క అద్భుతాలు జరిగించుకోవాలనేదే ప్రభు యొక్క కోరిక. ఒకసారి మనం సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. ఏంటిది 17వ అధ్యాయంలో అంటే, ఈ అధ్యాయంలో మనకు ఒకటి కనపడతా వస్తూ ఉంది. ఏంటిదంటే, దేవుడు మోషకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటిదంటే, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో నుంచి ఒక్కొక్క కర్ర తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే దాంట్లో కొద్దిమంది మోషేకు అహరోనుకు విరోధంగా వాళ్ళు తప్పు చేస్తూ వచ్చారు. తప్పు చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని యొక్క కోపము వాళ్ళపైన మండుకొని దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు వాళ్ళ మధ్యలో. ఏంటిది ఆ కార్యం అంటే, మోషేకు ఒక పని చెప్పాడు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 2వ వచనంలో 1, 2, 3లో మనం చూస్తే, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క కర్ర పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము, లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఈ రకంగా దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించాడు. ఏలైనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదురు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారికి కర్రల మధ్య ఉండేను. మోషే వాళ్ళ యొక్క 12 కర్రలు, అహరోను కర్రతో పాటు 12 కర్రలను తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడంటే, సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. ఏం చేస్తా వచ్చాడంటే, సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో వాటిని ఉంచాడు. ఉంచినప్పుడు మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్ల
పండ్లు గలదాయను. ఇక్కడ ఏమైతే వచ్చిందంటే లేవి కర్ర అది చిగిర్చిందంట, పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మోషేకు అహరోనుకు విరోధంగా సనుగుతూ వచ్చారో, వాళ్ళకు విరోధంగా ఎప్పుడైతే అది చేస్తా వచ్చారో, సనుగులు గొనుగులు దేవుడు విని ఇప్పుడు వాళ్ళ మధ్యలో అద్భుతం చేయాలనుకున్నాడు. ఏంటిది అద్భుతం అంటే ఎండిపోయిన కర్ర,